కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. కడప జిల్లా ఎంపీ అభ్యర్థి స్థానం నుంచి 4 ప్రధాన పార్టీలు పోటీలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన కడప జిల్లాకు సంబంధించి ఎంపీ స్థానం ఎవరెవరు అంటే ఈసారి ఎవరికి దక్కబోతుందన్న విషయంపై ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఒక రకంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఉంటే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక షర్మిలను కడప ఎంపీగా దిగబోతున్నారు. ఆమె అక్కడి నుంచి పోటీ చేయబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ షర్మిల ఉంటే ఎలా ఉండబోతుంది, పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉందా, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి యూసఫ్, పోటీ ఎలా ఉండబోతుంది, అభ్యర్థులు ప్రకటన షర్మిల వస్తే కనుక ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది, ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులు ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి పోటీ ఎలా ఉంది, ప్రచారం ఎలా సాగుతుంది? రాజశేఖర్, కడప జిల్లాలో ఎంపీ అభ్యర్థి స్థానానికి సంబంధించి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పటికీ అధికార పార్టీ నుండి వైసీపీ అవినాష్ రెడ్డి పేరును ప్రకటించి అతన్ని రంగంలోకి దింపింది. అతని ప్రచారం కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. ఇదే పరిస్థితుల్లో టీడీపీ నుండి వీరశివారెడ్డికి క్లీన్ చిట్ ఇస్తూ అధినాయకుడు ఎవరైతే చంద్రబాబు ఉన్నారో ఆయన ఇప్పటికే ప్రజా అభిప్రాయ సేకరణ కూడా కొనసాగిస్తా ఉన్నారు. మరోపక్క బీజేపీ నుండి ఆదినారాయణ రెడ్డిని రంగంలోకి దింపేందుకు అధిష్టానం వ్యూహ రచనలకు పదును పెట్టింది. మరో ముగ్గురికి డ్యూటీగా నిలవడేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల ఈసారి రంగంలో దిగబోతా ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. నలుగురు నేతల్లో కూడా అటు అవినాష్ రెడ్డిని చెక్ పెట్టేందుకే మిగతా ముగ్గురు నేతలు కూడా రంగంలోకి దిగారు. ఆ లో ఉపాయకర ఒప్పందంగా ఈసారి ఖచ్చితంగా షర్మిలకు ఎంపీ సీటును జిల్లా ప్రజలు బహుమతిగా ఇవ్వబోతా ఉన్నారు. వైఎస్ఆర్ సిపి ఏదైతే ఏర్పడిందో అప్పటి నుండి కూడా వైఎస్ కుటుంబంలో చీలికలు రావడం, వివేకానంద రెడ్డి షర్మిలను నువ్వు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి పదే పదే కోరడం కూడా అప్పట్లో పెద్ద సంచలనంగా నిలబడినటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అటు వైఎస్ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో షర్మిల కనుక కడప జిల్లా నుండి పోటీ చేస్తే మిగతా 3 పార్టీలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే పులివెందుల కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, కడప, అదేవిధంగా పొద్దుటూరు, దీంతో పాటు ప్రతి ఈ నియోజకవర్గాల్లో షర్మిలకు పూర్తిగా వ్యక్తిగత సంబంధాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అందరు నాయకులు కూడా ఆమెకు అందుబాటులో ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి ఓట్లు వేసినప్పటికీ కూడా ఎంపీకి అయితే షర్మిలకు ఆ ఓటు మొత్తం ఓట్ బ్యాంకు ఆమె వైపు మళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తృతీయ నాయకత్వం ఏదైతే ఉందో ఆమంతా కూడా షర్మిల వైపు నిలబడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇదే కనుక కొనసాగితే అటు వైసీపీకి, ఇటు టీడీపీకి, అటు బీజేపీకి 3 పార్టీలు కూడా ఇది పెద్ద చెప్పబెట్టుగా మారేటువంటి వ్యవహారంగా మనం భావించవచ్చు. రానున్న రోజుల్లో షర్మిల పోటీ చేస్తారా అనే ప్రశ్నకైతే జిల్లా వాసులందరూ అవుననేటువంటి సమాధానం వెలువరుస్తున్నటువంటి పరిస్థితులు కడప జిల్లాలో ఉన్నాయి. రాజశేఖర్, వైఎస్ కుమార్తెగా ఈమె సుపరిచితురాలు, అందరితో కూడా మంచి సంబంధాలు కొనసాగించారు. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందినటువంటి ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఈమెకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే క్యాడర్ల కింద ఉన్నటువంటి తృతీయ నాయకత్వం ఏదైతే ఉందో అందరూ కూడా షర్మిలను ఆప్యాయంగా పలకరిస్తారు, ఆదరిస్తారు. వారందరూ కూడా ఈమె ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఈమెకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. జిల్లాలో ఈ ప్రజలందరూ కూడా అదే విధంగా భావిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇదే పందా కనుక కొనసాగి షర్మిల ఇక్కడ నుండి పోటీ చేస్తే మాత్రం గెలుపు అనేది తథ్యంగా భావించవచ్చు. రాజశేఖర్, యూసఫ్, మీరు అన్నట్లు పూర్తిగా షర్మిలాకి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా పూర్తి స్థాయిలో చూసుకుంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురుకు సంబంధించి కూడా ఆమె గతంలో వైసీపీ పార్టీకి సంబంధించి కొన్ని విమర్శలు ఈ మధ్యలో చేసినటువంటి పరిస్థితి, షర్మిలాకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల ఎన్నికల బరిలో దిగితే కనుక మొదటి ఎన్నికగా చెప్పుకోవచ్చు. ఆమె ఇంతవరకు కూడా ఓన్లీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి, ప్రజా సంకల్ప యాత్రలు గతంలో అన్నకి సపోర్ట్గా చేసి ఆమె ఓన్లీ పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. అది ఒక ఏపీసీసీగా ఉన్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎంతవరకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, పోటీలో దిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ అధిష్టానం అయితే ఓ నిర్ణయం తీసుకుంది. టోటల్ గా అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కావచ్చు, వీరిద్దరు కూడా ఏపీలో ఈ ప్రచార పర్వంపరాన్ని కొనసాగించబోతా ఉన్నారు. వైఎస్ కుమార్తెగా షర్మిలను ఆదరించండి, మా పార్టీ కూడా ఆమెకు పూర్తిగా మద్దతుగా ఉంటుంది, మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు తాము అందిస్తాము,
మీరు అందరూ కూడా ఒకసారి షర్మిలకు అవకాశం కల్పించండి అని చెప్పి పదే పదే కోరుతా ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో డీకే శివకుమార్ కు సంబంధించి మంచి బంధుత్వం కూడా కలిగి ఉన్నారు. ఆయన కూడా ఈసారి రాయలసీమ ప్రాంతం నుండి కాంగ్రెస్ క్యాంపెయినర్ గా బరిలో నిలవనున్నారు. వీరందరూ కూడా షర్మిలకు మద్దతు ఇచ్చి కడప జిల్లాలో ఉన్నటువంటి ఆ నాయకత్వాన్ని అంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆమె మీద ఒత్తిడైనా సరే చేసి ఆమెను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ నుండి గెలుపొందించిన తర్వాతనే రాష్ట్రానికి ఒక మంచి సవాలు ఇస్తూ తాము కూడా పోటీలో ఉంటాం, గెలుపొందుతామని చెప్పి ఓ భరోసా అయితే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలనేటువంటి వ్యూహరచనలో కాంగ్రెస్ అధిష్టానం అయితే ఉన్నట్లు వార్తలు వెలువడతా ఉన్నాయి. ఇదే కనుక కొనసాగితే అటు కోస్తాంధ్రలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అతని కూతురు భర్త ఎవరైతే ఉన్నారో అతని బంధుత్వం కూడా అతని మేనరికం కూడా చాలా వరకు అక్కడ పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా ఇటు బళ్ళారి కావచ్చు, ఈ ప్రాంతాల్లో అనంతపురము, పులివెందుల, కడప ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూడా డీకే శివకుమార్ కు మంచి బంధుత్వం ఉంది. వ్యాపార రీత్యా అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. కర్ణాటకలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారందరూ కూడా ఏపీలో కాంగ్రెస్ కు సహకరిస్తారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ నుండి పుంజుకునేటువంటి పరంపరలో భాగంగానే కడప జిల్లా నుండి మొట్టమొదటిగా బోడీని ప్రారంభించాలి. వైఎస్ కుటుంబం నుండి అది కూడా ప్రారంభం కావాలనేది కాంగ్రెస్ కాన్సెప్ట్ గా కనబడతా ఉంది. అందులో భాగంగానే షర్మిలను కడప ఎంపీగా ఖచ్చితంగా బరిలో నింపాలనేటువంటి ధీమాతో కాంగ్రెస్ ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా భావిస్తా ఉన్నారు జిల్లా ప్రజలు అని చెప్పి తెలుస్తా ఉంది రాజశేఖర్.